విమానయాన సంస్థల నిషేధానికి గురైన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తగ్గేదే లేదంటున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో అధికారులపై దురుసుగా ప్రవర్తించిన జేసీపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడని జేసీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. సుమారు 7 లక్షలు వెచ్చించి చార్టర్డ్ ఫ్లైట్ను సొంతంగా బుక్ చేసుకున్న జేసీ విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ రాష్ట్రపతి పోలింగ్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కాసేపు మాట్లాడారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జేసీకి అరుణ్ జైట్లీ సూచించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరిని పిలిచి ఇదే అంశాన్ని చర్చించారు. అయితే జేసీ నుంచి విమానయాన శాఖ క్షమాపణ లేఖ కోరుతున్నట్లు తెలుస్తుంది. దీనికి జేసీ సిద్ధంగా లేకపోవడంతో నిషేధం కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు నిషేధంపై స్టే ఇవ్వాలని జేసీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. అంతటితో ఆగక మీకు బస్సులు ఉన్నాయి, మీ బస్సుల్లో ప్రయాణికులు ఇలా ప్రవర్తిస్తే మీరు ఊరికే ఉంటారా అని జేసీ దివాకర్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దీంతో దివాకర్ రెడ్డికి నోట మాట రాలేదు. దీన్ని బట్టి కోర్టు ద్వారా నిషేధాన్ని రద్దు చేయించడం అంత ఈజీ కాదని దివాకర్ రెడ్డికి స్పష్టమైంది. మామూలుగా అయితే ఎంపీ హోదాలో జేసీ ఉచితంగా ప్రయాణించేవాడు. నిషేధం నేపథ్యంలో సొంతంగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని చిన్న విమానాన్ని అద్దెకు తీసుకుని ఢిల్లీ వెళ్లాడు. డబ్బుంది కాబట్టి ఇలాంటివి జేసీకి పెద్ద లెక్కేం కాదు కదా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.